బాబిన్ వైండర్ తెలుసా? అసలు మిషన్ గురించి తెలియదా మీకు? తెలియదా? ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. థర్డ్ వన్ నీడిల్ బార్. ఫోర్త్ వన్ స్టిచ్ రెగ్యులేటర్. ఫిఫ్త్ వన్ షటిల్. 6 నీడిల్ బార్. నీడిల్ ప్లేట్ ఉంటుందమ్మా. సైడ్ ప్లేట్ కూడా ఉంటుంది ఇందులో. నేను చెప్తా అంటే మంచిగా వినండి అమ్మా. బాబిన్ కేస్. మీకు ఇంతవరకు కుట్టు మిషన్ యంత్రం గురించి తెలియదు అయితే తెలియదా? కుట్టు యంత్రంలో ఇవి బేసిక్స్ బాబిన్ వైండర్, థర్డ్ నీడిల్ బార్, ఫోర్త్ స్టిచ్ రెగ్యులేటర్, ఫిఫ్త్ షటిల్, 6 నీడిల్ బార్, నీడిల్ ప్లేట్, సైడ్ ప్లేట్, బాబిన్ కేస్. ఇవన్నీ మనకి మిషన్లో మెయిన్ పార్ట్స్ అన్నట్టు. ఇవన్నీ పని చేస్తేనే మనం మిషన్ కుట్టగలుగుతాం. అందులో పార్ట్స్ ఉంటాయి, అందులో అవి చేస్తామన్నట్టు. తర్వాత మనం ఇప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెజరింగ్స్. ఇప్పుడు మనము కుట్టాలంటే మన మెజరింగ్ కావాలి. మెజరింగ్ కావాల్సిన టూల్స్ కూడా ఉంటాయి. అంటే కొలతలకు గల వస్తువులు వాటి చెప్తా. రాసుకోరా మీరు? తీసుకొచ్చుకోలేదా? అయ్యో, డస్టర్ లేదుగా. సెకండ్ వన్ L స్క్వేర్ స్కేల్. థర్డ్ కర్వ్ స్కేల్. ఫోర్త్ ఫ్రెంచ్ కర్వ్. ఫిఫ్త్ వన్ షేప్ కర్వ్. ఇవమ్మా మనం మెజరింగ్స్ తీసుకోవాలంటే ఇవి ఉంటేనే మనం మెజరింగ్ తీసుకోగలుగుతాం. మనకు చాలా మందికి బయట ఎట్లా అంటే ఒక టేప్ ఒకటే యూజ్ చేస్తామని తెలుసు కదా. మనం బయట ఎక్కడైనా టైలరింగ్ మనం బయట కుట్టించుకున్న డ్రెస్సెస్ అవి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనం వెళ్తే ఒక టేపే చూసుంటారు మీరు. ఒక టేపే కాదు, ఇవన్నీ అవసరమే మనకి మెజరింగ్స్. టేపు, L స్క్వేర్ స్కేలు, కర్వ్ స్కేలు, ఫ్రెంచ్ కర్వ్, షేప్ కర్వ్ స్కేలు. ఇవి 5 టైప్ ఆఫ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మెజరింగ్ తీసుకున్నాం, ఒక క్లాత్ తీసుకున్నాం అనుకోండి. ఆ క్లాత్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ మనం సీజర్ పెట్టి కట్ చేయలేము. కట్ చేస్తామా? దాని మీద రౌండ్ మనము పెన్ కానీ పెన్సిల్ కానీ రౌండ్ అప్ చేయాలి. చేసిన తర్వాత ఆ మార్క్ పెట్టిన తర్వాత ఆ మార్క్ మీదనే మనం కటింగ్ చేయాలి. నెక్స్ట్ అందుకే మార్కింగ్ టూల్స్ తీసుకుందాం. మనం మార్కింగ్కి ఏమైనా టూల్స్ అవసరం అవుతాం. ఫస్ట్ వన్ మార్కర్ ఉంటుంది. మార్కర్ తర్వాత పెన్ను, పెన్సిల్ కూడా యూజ్ చేస్తారమ్మా. పెన్సిల్ కూడా. నెక్స్ట్ వాటర్ పెన్సిల్ ఉంటుంది. వాటర్ పెన్సిల్ కూడా. తర్వాత క్రయాన్స్ తెలుసు కదా. క్రయాన్స్ కూడా యూజ్ చేస్తాం. లేదా మార్కరు, శుద్ధముఖ, ఇంకా చెప్పాలంటే శుద్ధముఖను కూడా యూజ్ చేస్తారు. చాక్ పీస్ను కూడా యూజ్ చేస్తారు. ఇవైతే మెయిన్ మనకి
తెలిసిన పార్ట్స్ ఏమేంటి చెప్పండి. మార్కింగ్ టూల్స్ మనకి ఏంటి? మార్కరు, పెన్, క్రయాన్స్. మనం ఫస్ట్ మిషన్ మెయిన్ పార్ట్స్ అండ్ బేసిక్స్ తెలుసుకున్నాం. బేసిక్స్ అండ్ మెయిన్ పార్ట్స్ తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాం? నెక్స్ట్ మెజరింగ్స్ తీసుకున్నాం. మెజరింగ్స్ తీసుకున్న తర్వాత ఏం అవసరం మనకి? మార్కింగ్ టూల్స్. ఈ మార్కింగ్ టూల్స్ తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కట్టింగ్. ఇవన్నీ క్లాత్ తీసుకుంటాం కాబట్టి నేను చెప్తా. క్లాత్ మీద ఇవన్నీ చేసిన తర్వాత మన నెక్స్ట్ కటింగ్ టూల్స్. తెలుగులో కత్తిరించుటకు గల వస్తువులు, మనం వాడుకునే వస్తువులు. సారీ. మిషన్లో ఏమేమైతే మనకు పని చేస్తాయో వాటితో మనం కుడతాం కాబట్టి అవి తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ వన్ హ్యాండ్ వీల్ ఉంటుంది. హ్యాండ్ వీల్ నేను మళ్ళీ చూపిస్తా, ప్రాక్టికల్ చేపిస్తా. ఇక్కడ నేను చెప్తున్నా. సెకండ్ వన్ ఈ నీడిల్లో థ్రెడ్ పెడతాం కదా, బ్యాక్ వెళ్ళేసరికి అది తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఇట్లా హ్యాండ్ వీల్ చేసి ముందుకే పుష్ చేయాలి ఇట్లా. ఓకేనా? ఫస్ట్ వన్ ఇది బాబిన్ వైండర్ రా. ఇక్కడ బాబిన్ పెట్టేసి మనం ఇలా 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 రన్ చేస్తూ ఉంటే బాబిన్ చుట్టుకుంటుంది, దారం చుట్టుకుంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇది నిడిల్ రా. ఇది నిడిల్ మెయిన్. ఓకేనా? ఇది నిడిలు. ఇది ప్రెషర్ పుట్ అంటారు. ఓకే, ఇది ప్రెషర్ పుట్ లిఫ్టర్. ఓకే, ఇది సైడ్ ప్లేటు. ఇది నిడిల్ ప్లేటు. ఇది వచ్చేసి సైడ్ ప్లేటు. ఓకేనా? ఇది స్విచ్ రెగ్యులేటర్. ఇది మెయిన్ స్విచ్ రెగ్యులేటర్. మనకి ఇగో ఈ నెంబర్స్ ఉంటాయి అన్నట్టు. మనకి కొంచెం లూజ్ కుట్టు కావాలంటే లూజు ఇట్లా కిందికి నెంబర్స్ ఉంటాయి కదా, 1 2 3 4. 0 సైజు కావాలంటే చిన్న కుట్టు పడుతుంది మనకి. ఇంకా పెంచుకుంటా ఉంటే ఇట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇంకా లూజ్ కావాలంటే 5th ఇక్కడికి పెట్టేసి ఇట్లా చేసి పెట్టుకొని ఇట్లా కుట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇక దీని కింద షటిల్ ఉంటుందిరా, చెప్పాను కదా మీకు ఇందాక. ఓకే, నెక్స్ట్ మీకు ఐడియా ఉన్నట్టుంది కదా మిషన్. ఇది బాబిన్ రా. ఇటు ఇందాక చెప్పాను కదా, ఇది బాబిను, ఇది బాబిన్ కేస్. ఓకే, ఇది బాబిన్, ఇది బాబిన్ కేస్. ఇందులో పెట్టేసి ఈ దారం రీల్ ఇందులో పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా మనం ఇలా వస్తుందా ఇట్లా చూసి ఇలా పెట్టేసి. ఇది షటిల్ అమ్మ, షటల్. ఇది షటల్ అంటారు. ఇది మొత్తం దాన్ని ఇగో ఇలా ఇక్కడ ఇది ఉంటుంది. ఇక్కడ ఇట్లా అంటే అది పడుతుంది. అది పడిన తర్వాత మనం ఈ దారం పెట్టడం ఇగో ఇలా పెట్టేసి ఇందులో నుంచి ఇలా తీసేసి ఇట్లా పెట్టేసి, అది అవసరం లేదమ్మా, ఇది ఇట్లా వస్తుంది లేకుంటే లేదు. మనకు సీజర్ ఉంటే సీజర్ సహాయంతో ఇట్లా నీడిల్ల అంటే మేడం చెప్పింది అర్థమైంది. ఎందుకంటే మీకు బాగా అర్థమైతేనే జల్దీ నేర్చుకుంటారు. అర్థమయ్యేది చెప్తుంది కదా మేడం, అర్థమవుతుంది. ఊరికి నేను రాగా మేడం ఎంతమంది ఫస్ట్ చేస్తారు సార్, సారీ ఫస్ట్ చేస్తాను.